లోకము శాశ్వతమైనది కాదు. మన యాత్రికులము, పరదేశులము అయినప్పటికీ మన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితాన్ని ఆ దేవుడికి అప్పగించి, పాపం నుంచి బయటకొచ్చి, పాపాన్ని ద్వేషించి, మన తండ్రికి లోపడి, ఆ తండ్రి చిత్తం ఏముందో, ఆయన ఆలోచన ఏముందో దాని పట్ల మనం జీవించాలని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయమే మనల్ని ఒకరోజు పరలోక పట్టణానికి నడిపిస్తది. తండ్రి సన్నిధినికి నడిపిస్తది. ఆ తండ్రి మహిమలో మనల్ని చేరుస్తది. ఆ నిత్య జీవంలో మనల్ని చేరుస్తది. ఆ నిత్యత్వానికి ఈరోజు పరలోకపు తండ్రి కూడా నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అతిక్రమ క్రియలు చేసినా, ఎంత దూరం తప్పిపోయినా, ఆయన పరలోక పట్టణాన్ని విడిచిపోయినా, తండ్రి ఇంటిని విడిచిపోయినా, దేవా దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి వెలపెట్టి కొనుక్కున్న ఆ దేవుడు నువ్వు తిరిగి వస్తావా, ఆ నిర్ణయం తీసుకుంటావా అని ఈరోజు ఎదురు చూస్తున్నారు. నిర్ణయం